ఈరోజు మన వంటకు కావాల్సినవి సగం కప్పు బొంబాయి రవ్వ, ఇంకో సగం కప్పు పెరుగు తీసుకుని ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఆ తర్వాత ఒక బంగాళదుంప ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న ఒక బంగాళదుంపని ఈ పెరుగు బొంబాయి రవ్వ మిశ్రమంలో వేసి ఈ విధంగా చిదుముకోవాలి. ఇప్పుడు అందులో ఉల్లిపాయల తరుగు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక 3 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. వాటిని కూడా వేసుకున్న ఇందులో అల్లం ముక్క చిన్న చిన్నగా తరుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర సరిపడినంత. ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలి. బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఒక బౌల్లోకి ఆయిల్ తీసుకొని ఈ మిశ్రమాన్ని మనము రౌండ్గా చేసుకునేటందుకు ఉపయోగించుకోవాలన్నమాట. చేతికి నూనె రాసుకొని ఈ పిండి ఈ కలిపిన ఈ మిశ్రమం ఏదైతే ఉందో వాటిని ముద్దలుగా చేసి చేతి మీద పెట్టుకొని ఇలా ఒత్తినట్టయితే మీకు రౌండ్గా వస్తుంది. ఈ విధంగా ఒత్తుకోవాలి. చూసారా, ఇలా పిండి అంతా అయ్యే వరకు ముద్దలు చేసుకోవాలి. నూనె రాసుకోకపోతే చేతులకు అంటుకుంటుంది, అందుకోసం నూనె రాసుకొని చేయాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టి వేడయ్యాక మనం చేసి పెట్టుకున్న ఈ ముద్దల్ని నూనెలో వేయించుకోవాలి. ఇలా కలర్ మారిన తర్వాత మళ్ళీ వాటిని వెనక వైపుకి మార్చుకోవాలి. అప్పుడు రెండు వైపులా వేగుతుంది. చూసారా, మంచి కలర్ వచ్చాయి కదా. వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అంతే, మన వేడి వేడి ఆలు సూజీ కట్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.